ఇవాల్టి టాప్ 20 న్యూస్ తెలంగాణ వార్తలు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల జీతాల్లో 15% లేదా 10,000 కోత విధించి ఆ మొత్తాన్ని తిరిగి తల్లిదండ్రులకు ఇచ్చేలా తెలంగాణ అసెంబ్లీ చారిత్రాత్మక బిల్లును ఆమోదించింది. గత వారం 400 పలికిన కిలో స్కిన్లెస్ చికెన్ ధర హైదరాబాద్ లో భారీగా తగ్గి 270 నుంచి 290కి చేరింది. ఓటర్ జాబితా అప్డేట్ల ప్రతిబింబంపై క్షేత్రస్థాయి మార్పుల కోసం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018కి ప్రభుత్వం సవరణలు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్లో 1.44 లక్షల కేసులు పరిష్కారమయ్యాయి. లోక్ అదాలత్ ద్వారా తెలంగాణలోని 4,627 మంది సైబర్ క్రైమ్ బాధితులకు 24.91 కోట్లు తిరిగి లభించాయి. ఏఐ సవాళ్లను ఎదుర్కొనేలా కంపెనీలకు పీపుల్ క్రెడిట్స్ విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ వార్తలు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుదూరులో నేడు సీఎం చంద్రబాబు 2.5 లక్షల టిడ్కో మరియు పేదల ఇళ్లకు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1న ముగియనున్నాయి. ఏఓబీ రాష్ట్ర కమిటీ కీలక సభ్యుడు చెల్లూరు నారాయణరావు విజయవాడలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. లాంకో కొండపల్లి పవర్ లిమిటెడ్ మరియు ఏపీ డిస్కంల మధ్య 78 కోట్ల విలువైన 25 ఏళ్ల నాటి వివాదాన్ని సిఈఆర్సీ పరిష్కరించింది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక P4 పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా నేడు ఉత్సవాలు జరగనున్నాయి. ఏపీలోని వివిధ వర్సిటీల్లో పీసీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఒక కీలక ఎమ్మెల్సీపై అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. జాతీయ వార్తలు. అసోంలో ప్రతి అక్రమ వలసదారుని తిరిగి పంపించాల్సిందేనని, చొరబాట్లకు అరికట్టడం మాత్రమే సరిపోదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయవచ్చనే ఊహాగానాల మధ్య సీఎం నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఢిల్లీ పోలీసులు వీవీఐపీ వాహనాల కోసం 43.51 కోట్లు ఖర్చు చేసినట్లు ఒక ఆర్టీఐ సమాధానం ద్వారా వెల్లడింది. అంతర్జాతీయ వార్తలు. యుఎస్ ఇరాన్ యుద్ధం 31వ రోజుకు చేరింది. కువైట్ పవర్ ప్లాంట్ పై ఇరాన్ దాడిలో ఒక భారతీయ కార్మికుడు మరణించారు. దక్షిణ లెబనాన్లో జరిగిన పేలుళ్లో ఒక ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుడు UNIFIL మృతి చెందారు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం కావడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బారెల్కు $116కు చేరుకుంది.